నా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ సత్యసాయి జిల్లా పచ్చెరు మండలం ఈ బండ్లపల్లి దగ్గర ఇన్నూరపల్లి అని ఒక చిన్న కోడి పిల్లల ఫామ్ రెడీ చేసుకున్నాడు రైతు సతీష్ అని. దీనిలో వివరాల గురించి మనం సతీష్ని అనుకొని మనం తెలుసుకుందాము. సతీష్ గారు, మీరు ఈ పిల్లలు మీరు ఎక్కడి నుంచి మీరు తెప్పించినారు, మన డెవలప్మెంట్ ఎట్లా, కొంచెం వివరంగా రైతులకు చెప్పండి. మనకు వచ్చేసి ఈ పిల్లలు వచ్చేసి సేలము ధర్మపూర్ దగ్గర ఒక 20 ఫామ్లు ఉన్నాయన్న మనకు. అక్కడ బైబ్యాక్ అగ్రిమెంట్ కింద మనం ఎగ్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాము. ఇది పెరువడై బ్రీడ్ అనేది పెరువడై బ్రీడ్. అవునా? మెయిన్ ఈ బ్రీడ్ పెరువడై అనేది తమిళనాడులో నాటుకోళ్ళు అంటారు. మనం నాటుకోళ్ళు అంటాం, తమిళనాడులో పెరువడై అంటారు అంతే. మనం అక్కడ ఎగ్స్ కలెక్షన్ చేసుకొని అక్కడ హ్యాచింగ్ మిషన్ దొరుకుతుంది రెంట్ కి, గవర్నమెంట్ వి. 7.5 రూపాయలు తీసుకుంటారు ఒక గుడ్డుకి హ్యాచింగ్ చేయడానికి. ఒక గుడ్డు హ్యాచింగ్ చేయడానికి మనకి ఏం రేట్ పడుతుంది? 25 రూపాయల నుంచి 30 రూపాయలు పడుతుంది ఒక గుడ్డు. క్వాలిటీని బట్టి మంచి జాతి పిల్లలు మంచివి అయితే గిన అది సపరేట్ రేట్ ఉంటది. ఈ పెరువడై బ్రీడ్ కి సంబంధించి 25 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఒక గుడ్డు అనేది పడుతుంది. ఓన్లీ గుడ్డుకు మన పిల్లలు లేపేదానికి 7 రూపాయలు తీసుకుంటారు. మనం గుడ్డు అక్కడ హ్యాచింగ్ మిషన్ లెక్కిస్తే మనకి 7.5 రూపాయలు ఛార్జ్ తీసుకొని 21 రోజుల తర్వాత మన ప్యాక్ చేసి ఇస్తారు. ప్యాక్ చేసి మనకి ఇస్తారు. మనం గుడ్డు కూడా నువ్వే కొంటావా? గుడ్డు కూడా నేనే కొంటా. గుడ్డు 25 రూపాయలు. 25 అదొక 7 రూపాయలు, 30 చిల్లర. ఒక ట్రాన్స్పోర్ట్ ఒక 2 రూపాయలు 3 రూపాయలు పిల్ల మీద ఖర్చు వస్తుంది ట్రాన్స్పోర్ట్. ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ లో ఒక 20% 30% డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడికి చేరాగా మనకి పిల్ల చేరినట్టు అవుతుంది అంతే. మీరు ఇక్కడ ఎన్ని రోజుల వరకు దీనిలో ఇప్పుడు ఈ సైజు పిల్ల ఎన్ని రోజులు అయింది చెప్పండి? ఇది 14 రోజులు అయింది ఈ పిల్ల 14 రోజులు అయింది. కొన్ని ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి. ఈ పెద్ద పిల్లలు వచ్చేసి 30 రూపాయలు. 30 రోజుల పిల్ల ఇది. 30 రోజుల పిల్ల ఇది. 30 రోజుల పిల్ల. ఇప్పుడు ఈ అమ్మకానికి పెట్టచ్చా? ఇవి అమ్మకానికి పెట్టచ్చు. ఇవి మనకి పెంచుకునేటోళ్ళకి ఈ 4 రోజుల పిల్ల అనేది కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే 4 రోజుల వరకు మనం 4 వ్యాక్సిన్లు వేస్తాం మొత్తం. ఒక రోజు పిల్లప్పుడు మెరాక్సిన్ వ్యాక్సిన్ అనేది వేస్తాము, లసోటా వేస్తాము, గంబోరా వేస్తాము, లసోటా డబల్ డోస్ కూడా వేస్తాం. ఎందుకంటే కొత్తగా పెట్టుకునే రైతులకి ఏమంటే ఈ వ్యాక్సినేషన్స్ ఎక్కడ వేయాలా, ఎట్లా వేయాలా, ఎక్కడ దొరుకుతుంది ఏం ఐడియా ఉండదు, అవగాహన ఉండదు. అందువల్ల ఏమంటే అన్ని మొత్తం వ్యాక్సినేషన్స్ మొత్తం మనం ఇక్కడే పూర్తి అయిపోతాయి. ఇది బ్రూడింగ్ సెక్షన్ అనేది కూడా 14 రోజుల వరకు బ్రూడింగ్ పెట్టాల్సి ఉంటది. 14 రోజుల వరకు బ్రూడింగ్ పెడితేనే పిల్ల హెల్దీగా వస్తది, మంచి యాక్టివ్ గా ఉంటది. పిల్లలు పట్టకశాల నుంచి 15 రోజులు 14 రోజులు బ్రూడింగ్ అనేది కంపల్సరీ. అంటే నైట్ అంతా ఉండాలా? నైట్ మొత్తం ఉంటది. మనం బొగ్గులు వేసేసామంటే, బొగ్గులు గాని మొద్దులు గాని పెట్టేసుకున్నామంటే నైట్ మొత్తం హీట్ ఉంటది. ఇది ఓపెన్ లో ఉండాలి? ఓపెన్ లోనే ఉంటది అన్న. ఓపెన్ షెడ్ మాత్రం ఉంది కదన్నా, ఆ పక్క ఈ పక్క ఎయిర్ పోవడానికి బాగుంటది. అంత మంట బయటికి రాదనమాట ఇందులో అయితే. ఇందులో అంత మంట బయటికి రాదు. మామూలుగా ఈ హైట్ దాకా కట్టెలు వేసేస్తారా, బొగ్గులు వేసేస్తారా? బొగ్గులు వేస్తామన్న. ఫస్ట్ బొగ్గులు అంటుకున్న తర్వాత పెద్ద మొద్దు ఒకటి వేసేసినామంటే నైట్ అంతా దగ్గరికి వచ్చేస్తాయి. వేడి కావాల్సినవన్నీ ఇట్లా రౌండ్ ఉంటాయి. వేడి తట్టుకోగలం. పెద్ద పిల్లలు ఉన్నాయి కదా, కొంచెం దూరం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వెదర్ కండిషన్ అనేది దానికి అనుగుణంగా ఆకర్షించి దగ్గరికి వచ్చేస్తాయి. ఏదానికైతే అవసరం అవన్నీ వచ్చేస్తాయి. మనకి ఈ ఏరియాలో, మన ఏరియాలో దాదాపు అనంతపూర్ గానీ ఇక్కడ గానీ కొంతమంది తమిళనాడు నుంచి వచ్చి బండ్లు అమ్ముతుంటారు పిల్లలు. అసలు పిల్లలు అని అమ్ముతాంటారు. నాటుకోళ్ళు అని చెప్తాంటారు, అమ్ముతాంటారు. అవన్నీ నాటుకోళ్ళు కాదన్న, సొనాలి పిల్లలు ఉంటాయి, అసీలు ఉంటాయి, ఇవన్నీ రకరకాల బ్రీడ్లు ఉంటాయి. అక్కడ ఏమంటే హ్యాచరీల్లో తక్కువ ప్రైజ్ కి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కువ తీసుకుంటారు అనమాట. 2,000 పిల్లలు 3,000 పిల్లలు తీసుకొని అక్కడ పెంచుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చి అమ్మేస్తారు వాళ్ళు. వాటికి వ్యాక్సినేషన్ ఏం వేసిండరు. చాలా మంది మన యూట్యూబర్లో వ్యూవర్స్ లోనే చాలా మంది తీసుకొని ఒక 10 రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంటుంది. అట్లాంటి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటా అంటారు చాలా మంది. ఇది మొత్తం ఏ పిల్ల గానీ, నా దగ్గరే కాదు ఎక్కడైనా కూడా వ్యాక్సినేషన్స్ మొత్తం కంపల్సరీగా 4 వ్యాక్సిన్ 30 రోజులకి వ్యాక్సినేషన్స్ అన్ని అయిపోతాయి. ఒక రోజు పిల్లప్పుడు ఒక వ్యాక్సిన్ వేస్తాం, మెరాక్సిన్ అనేది. 7 రోజులకి లసోటా అనేది వేస్తాము. 14 రోజులకి గంబోరానే వేస్తాము. 30 రోజు లసోటా డబల్ డోస్ వేస్తాము. డబల్ డోస్ మొత్తం 4 వ్యాక్సిన్లు అవుతాయి. 4 వ్యాక్సిన్లు వేసిన తర్వాతనే పిల్ల బాగుంటది, హెల్దీగా లాస్ట్ వరకు. ఏదైతే మనం అమ్ముకోవడానికి గానీ, గుడ్లు పర్పస్ గానీ, లైఫ్ లాంగ్ మంచిగా పెరగాల, గ్రోత్ ఉండాలా, ఏదైతే డిసీజులు రాకూడదు ఉంటే ఈ 4 వ్యాక్సినేషన్ కంపల్సరీగా కోడి పిల్లకి చేయాల్సి ఉంటది. ఈ 4 వ్యాక్సిన్లు వేసిన తర్వాతనే కోడి పిల్ల ఆరోగ్యంగా ఉంటది.
ఇప్పుడు ఈ పిల్లలు టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయంటారు? ఇప్పుడు దాదాపు ఒక 2300 ఉన్నాయి. అంటే చిన్న సైజు పెద్ద సైజు కూడా కలిపి? చిన్న సైజు వచ్చేసి ఒక 2000 పిల్లలు ఉన్నాయి. పెద్ద సైజు పిల్లలు వచ్చేసి ఒక 400 450 ఉన్నాయి. దీనికి ఎన్ని రోజులు డిఫరెన్స్? దీనికి 14 రోజులు డిఫరెన్స్. 14 రోజులు డిఫరెన్స్. ఇప్పుడు మొన్న ఆల్రెడీ ఎన్ని అమ్మినారు మీరు? నిన్న వచ్చేసి చిత్తూరు నుంచి వచ్చారు కస్టమర్స్. ఒక 600 పిల్లలు 650 పిల్లలు తీసుకెళ్లారు. ఏం రేట్ తో పోయింది? 120 రూపాయలతో ఇచ్చామన్నమాట. వాళ్ళు ఇక్కడికే వచ్చారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, మొత్తం వాళ్ళే వెహికల్ తీసుకొని వచ్చారు. 120 రూపాయలతో మనం ఇచ్చేసి. ఈ పిల్లలకి ఏమన్నా సపరేట్ దానా ఇది? ఈ పిల్లలు వచ్చేసి సపరేట్ దానా. ఇది ఫ్రీ స్టార్ట్. మామూలుగా ఫారం లో కోళ్ళు బాయిలర్ కోళ్ళకి ఇచ్చే ఫీడ్ కాదు కదా? బాయిలర్ కోళ్ళకి సపరేట్ వస్తుంది. సేమ్ అదే రకమే ఉంటది కానీ ఇది దేశీ ఫీడ్ అంటారు. దేశీ స్టార్టర్ ఇది. దేశీ స్టార్టర్ ఇది. ఈ దేశీ స్టార్టర్ వచ్చేసి మనకి బ్యాగ్ వచ్చేసి 1800 నుంచి 1900 పడుతుంది. ఎన్ని కేజీలు? 50 కేజీలు బస్తా. అదే బాయిలర్ లో చూసుకుంటే లోకల్లో అంటే మన ఏరియాలో తక్కువ అన్న. ఇది ఏదైతే గొర్రెలకు వాడుతున్నారో స్నేహ గోల్డ్ అని, ఆ స్నేహ గోల్డ్ దీనికి సరిపోదు అనమాట, సెట్ అవ్వదు. ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి బెంగళూరులో ఒకటి ఉంది, చిత్తూరు దగ్గర సిపి కంపెనీ అని ఒకటి ఉంది. మనకి నియర్ బై చూసుకుంటే బెంగళూరు దగ్గర ఒక 150 కిలోమీటర్లు. వెహికల్ పంపిస్తారు ప్రతి వారం ఒకసారి వెహికల్ వస్తుంది మన దగ్గరికి. ఆ వెహికల్ వచ్చినప్పుడు తీసుకోవడం మనం. ఇది ఎన్ని అడుగులు ఇట్లా జంప్? షెడ్ వచ్చేసి ఇది 20x40 అన్న. 40 అడుగులు పొడవు ఉంది, 20 అడుగులు వెడల్పు ఉంది షెడ్. ఇందులో దాదాపు మనం ఒక 800 పిల్లలు మెయింటైన్ చేసుకోవచ్చు పెద్ద అయ్యేంత వరకు. చిన్న పిల్లలు అయితే ఒక 3000 4000 పెట్టుకోవచ్చు. ఈ సైజు పిల్లలు అయితే 3000 4000 పెట్టుకోవచ్చు. అక్కడ కూడా తయారు చేస్తున్నారు. ఆ షెడ్ కూడా రెడీగా ఉందన్న. ఈ వారంలో శనివారం పిల్లలు వస్తాయి మనకు దాంట్లో. చిన్నవి చిన్న పిల్లలు వస్తాయి. ఒక 600 పిల్లల దాకా వస్తాయి. 600 పిల్లల్ని అట్లా అంటే నాకు ప్రతి వారం ఒక 600 700 పిల్లలను బ్యాచ్లు అమ్ముకుంటాను. అంతే. అవి ఇక్కడ షిఫ్ట్ చేస్తుంటే మళ్ళీ ఈ షెడ్ క్లీన్ అనేది ఉంటుంది. కంటిన్యూటీ ఉంటే ఉంటది మన దగ్గర. మనకు సేల్స్ కూడా కంటిన్యూ పడుకోకుండా వచ్చే వాళ్ళు కూడా వస్తుంటారు. సరుకు లేదనుకోకుండా మనం వాడికి కూడా అందుకోసమనే ఏమంటే వచ్చిన కస్టమర్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ కాకూడదు. ఇంతకు ముందు అట్లనే జరిగిందన్న. ఇంత ముందు కూడా కొండపోయినారు అంటున్నావు కదా, వాళ్ళ గురించి మనకి కంప్లైంట్ ఏం రాలేదా? ఆ కంప్లైంట్ ఏం లేదన్న. అందరి దగ్గర బాగున్నాయి. ఒక కస్టమర్ ఏమో కుక్కలు జరబడి మొత్తం చనిపోయాయి. ఆ కస్టమర్ కూడా మనము హెల్ప్ చేసి ఇంకొక అంటే డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చి మళ్ళీ ఇవ్వడం జరిగింది కూడా పిల్లలు. ఆ మాత్రం ఉంటే అర్థం చేసుకుంటే కంపల్సరీ అన్న. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి ఆయన 1 లక్ష రూపాయలు 2 లక్షలు నీదేం కాదు, మంది కాదు. కానీ మన వంతు మనము ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే రైతు నా దగ్గరికి వచ్చినాడు అంటే అతను ఇంకొకసారి ప్రాఫిట్ చూపించాము అనుకోండి. ఒకసారి ప్రాఫిట్ చూపిస్తేనే మళ్ళీ ఈ బిజినెస్ చేయగలుగుతాడు. అదే కదా, ఆయన బిజినెస్ నట్టపోతే అతనికి అక్కడే ఇబ్బంది అవుతుంది. మనం ఆయన్ని ప్రాఫిటబుల్ లో ఉంచి మనం అట్లే కొనసాగించినామంటే మనకి మళ్ళీ బిజినెస్ జరుగుతుంది. అదొక్క ఫార్ములాతోనే నేను బిజినెస్ రన్ చేసుకుంటాను. ఎన్ని సంవత్సరాల నేను ఒక 5 years నుంచి ఇదే ఫీల్డ్ లోనే ఉన్నానన్న. 5 years నుంచి చిన్నగా 140 కోళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు నేను నెలకి 20-30 వేల కోడి పిల్లలను నమ్మగలుగుతున్నాను. అంటే స్థిరత్వం. ఈ ఫీల్డ్ లో నాకున్న నమ్మకం, నాకున్న గ్యారంటీ, నేను ఇచ్చే పిల్ల మీద నాకున్న నమ్మకం అట్లాంటిది అనమాట. ఏ ఫార్మర్ కూడా నష్టపోయినలేదు ఇంతవరకు నా దగ్గర తీసుకొని. అందరూ ప్రాఫిటబుల్ లోనే ఉన్నారు. 1-2 మా కామన్, అది ఏ బిజినెస్ అనేది కూడా మనకు గ్యారంటీ లేదు. బట్ నాకు 99% నేను గ్యారంటీగా చెప్తాను, గ్యారంటీగా ఇవ్వగలను పిల్లలు. అది ఇప్పుడు అమ్మకానికి పెట్టిండే పిల్లలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అమ్మకానికి వచ్చేసి ఒక 450 ఉన్నాయన్న. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక 2000 పిల్ల రెడీగా ఉంటది మన దగ్గర. ఈ 450 పిల్లలకు ప్రెసెంట్ అయితే స్టాక్ ఉన్నాయి మన దగ్గర. ఈ రోజు రేపు వచ్చినా కూడా మనము ఇవ్వగలం కస్టమర్లకు పిల్లలు. ఈ వరి పుట్ట అనేది కంటిన్యూ ఎత్తేలా ఒక బ్యాచ్ కి వచ్చేసి ఒక ఏదైనా కూడా ఈ బ్యాచ్ అనే కాదు, ఇంకొక బ్యాచ్ కి కూడా ఒక 4 రోజుల తర్వాత మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. నెలకు ఒక తూరు వరి పుట్ట కంటిన్యూ ఉంటాయి కాబట్టి పిల్లలు అది లేకుండా పక్కకు తోలేసి మళ్ళీ క్లీన్ చేసుకోవడం, క్లీన్ చేసుకుంటాం. ఈ నాటికోళ్ళు అంటే మన అనంతపూర్ మార్కెట్ కి తగ్గట్టు ఇదేదైతే బ్రీడ్ ఉందో పెరువడై అన్న బ్రీడ్, ఇంతకు ముందు నేను అసలు మెయింటైన్ చేస్తాను. ఇది పెరువడై అనే బ్రీడ్ మన అనంతపూర్ మార్కెట్ కే కాదు, ఈవెన్ ఎక్కడైనా కూడా ఏ రైతైనా కూడా దీన్ని పెంచుకొని అమ్ముకోగలడు. అది కూడా మనం ఏదైతే 350 రూపాయలు 450 రూపాయలు కిలో అయితే ఇది నడుస్తుంది. వేరే బ్రీడ్ ఏ బ్రీడ్ కూడా మన అనంతపూర్ లో గానీ చుట్టుపక్కల గానీ ఏది కూడా ఇంత రేటు పలకదు, నడవదు కూడా. అవునా?
ఏదైనా మనం అసిల్ కావచ్చు, సొనాలి కావచ్చు, ఇవన్నీ 200 రూపాయలు 250 రూపాయల కేజీ మాత్రమే వెళ్ళే బ్రీడ్. ఇది ఒక్క పెరుగోడై బ్రీడ్ అన్నది మాత్రమే ఒక 350 రేట్ ఎక్కువ మీద పోతుంది. మాంసం టేస్ట్ బాగుంటది అన్న. ఒక కిలో పిల్ల రావడం అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక 5 నెలలు పడుతుంది అన్న. 5 నెలలు పడుతుంది. మన దగ్గర ఒక నెల, కస్టమర్ తీసుకున్న తర్వాత రైతుల దగ్గర ఒక 4 నెలలు పెంచితే పిల్ల రెడీ అవుతుంది అనమాట. మనం అంటే అప్పటికి 1 కిలో అవుతాయా? 2 కిలోలు అవుతుంది. 4 నెలలు 5 నెలలు టోటల్ 5 నెలలు 2 కిలోలు అవుతుంది. 2 కిలోలు అవుతుంది. పుంజులు వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది. ఒక 8 నెలలు 9 నెలలకి ఒక 3 కేజీల దాకా కూడా వస్తాయి పుంజు కోళ్ళు. ఈ పిల్లలు మళ్ళా గుడ్లు పెట్టేది ఏముంటదా? గుడ్లు పెడతాయన్నా, గుడ్లు పెడతాయి. కొన్ని పొదుగుతాయి, కొన్ని పొదగలేవు. గుడ్లు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనం ఆ గుడ్లు తీసి మళ్ళీ అక్కడ మిషన్ లో తీసుకోండి. నేను ఇంకొకటి ఏమంటే, మీ ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చి మన దగ్గర వచ్చి మెయింటైన్ చేసుకోగలిగితే వాళ్ళ దగ్గర వాళ్ళు గుడ్లు పెట్టేదాకా మెయింటైన్ చేసుకోగలిగితే, నేను గుడ్డు 20 రూపాయలతో నేనే అయినా తిరిగి కొనుక్కునే కెపాసిటీ నాకు ఉంది. ఈ క్వాలిటీని నా బ్రీడ్ ని 20 నుంచి 25 రూపాయల దాకా గుడ్డు నేను తీసుకుంటా తిరిగి. వారానికి 1000-1500 గుడ్డు అట్లా తీసుకోగలను. ఇప్పుడు సేలం దగ్గర నుంచి గుడ్లు కొంటున్నప్పుడు మన ఏరియాలో మనకి గుడ్లు దొరికితే నేను ఇక్కడే తీసుకొని ఇక్కడే మెయింటైన్ చేసుకుంటా కదన్నా. అదే మీరు ఆ గుడ్డు ఖర్చు తప్పించేదానికి కూడా ఒక 100 కోళ్ళు గాని 200 కోళ్ళు గాని పక్కన మేపుకొని అది కూడా మీరు చేసుకోవచ్చు కదా. అది చేసుకోవచ్చు అన్న. ఈ పిల్లలు మెయింటైన్ చేసుకునేటట్లుంటే మనము సపరేట్ షెడ్ ఎంత దూరంలో అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మెయింటైన్ చేసుకోవాలి. అది వైరస్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటది గుడ్లు పెట్టేదానికి. ఈ గోమారి గాని మనం పిడుదలు అంటాము, ఇది గోమారి నవ్వు పెడతా ఉంటుంది. గుడ్లు పెట్టే టైంలో ఎక్కువ ఉంటది సమస్య. అది గోమారి అనేది ఎక్కువ ఉంటది సమస్య. అది పిల్లలు అటాచ్ అయిందంటే తట్టుకోలేవు. ఆ ఉద్దేశంతోనే మనము ఈ పెద్ద బర్డ్స్ ని మనం ఇక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఇంకొకటి ఫామ్ లీజ్ తీసుకునే ఆలోచన మీద ఉన్నాము. అదే ఒకసారి లీజ్ తీసుకున్న తర్వాత పెద్ద బర్డ్స్ కూడా మన దగ్గరే అవైలబిలిటీ ఉంటది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ అయిపోయింది అన్న. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయి ఒక 5 ఏళ్ల నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే స్టార్ట్ చేశాను. ఫైనల్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ఇదే బిజినెస్ లోనే ఉన్నాను. మధ్యలో ఒకసారి ఒక 6 నెలలు మాత్రం పొట్టేలు పెట్టుకున్నాను. ఆ పొట్టేలు మనం తగినంత లాభం లాభసాటికి లేదు. ఇది కొంచెం వర్క్ తక్కువ ఉంటది అన్న. పొద్దున్నే 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు మేత నీళ్లు కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. 2 మిక్స్ ఉన్నాయి. మనకి 4 రోజులు పిల్లప్పుడు పుంజుకోడేది పెట్టకోడేది అని కనిపెట్టగలం మనం. నెల రోజులు పిల్లలు ఎత్తిచ్చే టైంలో, పిల్లలు తీసుకొని పోయే టైంలో మనం కనిపెట్టచ్చు. ఇబ్బంది. సతీష్ గారు, మాకు డౌట్, ఇప్పుడు ఈ అట్టపెట్టెల్లో ఏదైనా ఒక రైతు మాకు పార్సల్ పంపిండి అంటే మీరు ఎలా వాళ్ళకు చేర్చగలరు అన్న? దగ్గరలో ఒక 100 కిలోమీటర్ల లోపల అయితే ఈ బాక్సులు యూజ్ చేస్తాము. 100 కిలోమీటర్ల పైన అయితే ఈ ప్లాస్టిక్ బాక్సులు వాడతాము. ఇవి వాడతాము. ఎక్కువ పిల్లలు, ఒక 100 పిల్లలు తీసుకునే కస్టమర్లకు అయితే ఈ వెదురు బుట్టలు ఉన్నాయి. ఈ వెదురు బుట్టలు వచ్చేసి ఒకటి 400 రూపాయలు పడుతుంది. ఇందులో ఒక 100 పిల్లలు పడతాయి మనకు. దీంట్లో ఒక 100 పిల్లలు పడతాయి. ఇది మూత కూడా ఇక్కడే ఉంది. ఈ మూత వేసేసి మనం పంపించడం జరుగుతుంది. ఇలా చేసేసి మొత్తం ప్యాకింగ్ చేస్తాం. దీంట్లోకి ఒక రోజు జర్నీ ఉండేది పిల్లలకైతే కలంగరలు గానీ, టమోటాలు గానీ కోసేసి వేసేసామని అక్కడ దాకా సేఫ్ గా రీచ్ అయితే. మనకి ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ ఏ ఊళ్ళో ఉన్నా కూడా ట్రైన్ పార్సిల్ ఉంది. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. జంక్షన్లు ఉంటాయి మనకి. ఏ జంక్షన్ లో అయినా కూడా పార్సిల్ ఆఫీస్ లో ఇండియన్ రైల్వే వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఆ పార్సిల్ ఆఫీస్ కి మనం బుక్ చేయడం జరుగుతుంది. సతీష్ గారు, ఇంత లోపల ఎవరన్నా తీసుకుపోయినారా? ఇట్లా ఎవరైనా పెట్టినారా? విశాఖపట్నం తీసుకుపోయినారు, విజయవాడలో తీసుకున్నారు, ఖమ్మంలో కస్టమర్లు ఉన్నారు, నెల్లూరు కస్టమర్లు ఉన్నారు. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, ఈ ఒంగోలు గాని, ఖమ్మం గాని, కర్నూలు గాని, అక్కడ ప్రతి దగ్గర అంటే నువ్వు ఎన్ని పిల్లల నుంచి ఎన్ని పిల్లల వరకు పంపించావు? దూరం అయితే ఒక 100 పిల్లలు అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలం. తక్కువ అయితే దగ్గర అయితే తీసుకుపోయిన వాళ్ళకే మంచిది. ఒక 100 పిల్లలు అయితే కంపల్సరీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఇబ్బంది మనం పోయే ట్రాన్స్పోర్ట్ లో అయితే పిల్లలు ఇటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ వాళ్ళకి చేరిన. ట్రాన్స్పోర్ట్ లో ఏమన్నా డ్యామేజ్ వస్తే నాదే పూచి. ఓకే, విన్నారు కదా ఈ రైతును. ఎవరికన్నా మీరు ఇక్కడ వచ్చి చూడాలకూడదు అనుకుంటే, ఇతని మీద నమ్మకం ఉంచితే, మీరు ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఈ అడ్రస్ ఎక్కడన్నా కానీ సెల్లుకి మెసేజ్ పెట్టినామంటే ట్రైన్ కి పెట్టి
మీకు సప్లై చేస్తాడంట. నమ్మకదగినట్లే ఉంది. ఇంత ముందు కూడా పంపించినాడంట. ఆ వీడియోలు కూడా దీన్ని యాడ్ చేస్తాము, దీంట్లో యాడ్ చేస్తాం. చూడండి. మీకు నమ్మకం కుదిరితే తీసుకుపోండి. ఎవరన్నా ఆసక్తిగా ఉండి ఇట్లా పిల్లలు తీసుకుపోయి ఒక 4 నెలల పాటు మేపుకుంటే 4 నెలలకే 2-2.5 కేజీ వెయిట్ వస్తుందంట. 300 నుంచి 350 వరకు మార్కెట్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఈ పిల్లలు తీసుకుపోయి మీరు మేపుకోవాల, దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రైతుది నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోండి. చూడండి, దీనిలో మేపే పద్ధతి కూడా ఇలా మేపుకుంటున్నాడు. అన్ని పెట్టుకొని చిన్న బడ్జెట్లో పిల్లలు తీసుకొచ్చుకొని బాగా కంటి రెప్పలా కాపాడుకుంటూ లాభంగా నట్టపాకోకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఇట్లనే ప్రతి ఒక్కరూ నట్టపాకోకుండా బాగా చూసుకుంటాము అనే నమ్మకం ఉంటే తీసుకుపోండి, బాగుపడండి. థ్యాంక్స్ సతీష్ గారు. థ్యాంక్స్ అన్న.